మా నాయకుడి గురించి మాట్లాడే ఒక ఆమె ఉంది, మా అవ్వ, ఆమె గురించి మాట్లాడవద్దు బాగోదు కదా. ఆమె కూడా భారీ మెజార్టీతో గెలిచింది, ఓడింది అనుకుంటా, గెలిచి ఓడింది అనుకుంటా. 47,000 46,000 ఆమె మొన్నటి రోజు తిరుమలకి వచ్చింది. అప్పుడే అనుకున్నాం ఆమె జగన్ గెలుస్తా అంటే అర్థమైంది అందరికీ, భారీగా గెలుస్తాడు అనేసి. ఐపీఎల్ గెలుస్తామనింది, జాతకాలు చెప్తాను ఈ మధ్య ఆమె చెప్పింది. ఆమె తిరుపతిలో ఉన్న నాయకుడు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి టీటీడీ నిధులు 20 కోట్లు 30 కోట్లు దాకా కాజేసేసారు స్థలాల రూపంలో నగిరిలో. ఆ పాపాలు చేసి దేవుడు డబ్బులు తినేసి దేవుడి పేరు చెప్పి నువ్వు మీ అన్న మోసాలు చేసి చివరిగా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి క్షమాపణ చెప్పి వచ్చింది మొనబై. స్వామి క్షమించు, నేను బాగా తినేసాను డబ్బులు, ఈ ఒక్కసారి గెలిపిస్తే ఇంకా కూడా తినేస్తాను, ఎవరిలో ఉండిలో డబ్బేస్తాను వెంకటేశ్వర స్వామికి. ఆయన దగ్గర ఎత్తుకుని వచ్చేసింది. ఆమెకు శిక్ష ఎలా ఏంటి తెలుసా? మొన్నే 24 గంటలు 45 గంటల ముందు చెప్పింది జగన్ అన్న సీఎం అని. మాకు అప్పుడే తెలుసు భారీగా గెలుస్తారు ఆయన. ఆమె చెప్పిందంటే కొండపైకి వచ్చి రాజకీయాలు మాట్లాడి ప్రశాంతం మా తిరుమల ఇంకా చూసే పని అట్టకట్ట హీరో ఈ కొండకు రాదు పాప, వ్యాపారస్తులతో ఏమవుతారో తెలియదు. అలా కొంచెం భక్తులు జాగ్రత్త పడాలి. ఈ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో భక్తులు ఉన్నారు, ఆమెకి ఫ్యాన్స్ ఈ కొండ దర్శనాలకు ఇచ్చేవాళ్ళు. బాగా ఆల్రెడీ లక్షల్లో పేమెంట్ ఇచ్చేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ టికెట్లు లేవు, ఎటు ఎమ్మెల్యే కూడా కాదేమో, మంత్రి కూడా లేదు. ఇంకా మా ప్రభుత్వం మేము టోల్ గేట్ కూడా దాటిని మొహమాటమే లేదు, ఫోటో పెట్టేస్తాం దొంగలు జాగ్రత్త వల్ల. మరి రానియం కదా, ఏమంటే ఫ్రీ దర్శనం పోవచ్చు, 300 రూపాయలు టికెట్ వేసుకొని ఆన్లైన్లో దొరికితే. జనసేన పార్టీ పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై జగన్. ఇటువంటి ఒక విజయం కళ్ళలో కూడా ఎవరు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆశ్చర్యకరమైన దేశము ప్రపంచము ఆశ్చర్యకంగా చూసి రిజల్ట్ అన్నాడు. దేశం ప్రపంచంగా చూసి ఫస్ట్ ఆశ్చర్యకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చూశారు. ఇదేం ఆశ్చర్యం రా బాబు ఈ రిజల్ట్. కొంతమంది టీవీలు ఆఫ్ చేసి మరి 2 సార్లు ఆన్ చేశారట, మా టీవీలో ప్రాబ్లం ఉందేమో అనేసి. 2 డిజిట్లు వస్తాను టీవీలో ప్రాబ్లం ఉందనేసి ఆ స్థాయికి వచ్చేసారంటే గుర్తుపెట్టుకోండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఇంకొక 2-3 నెలల తర్వాత ఎలా ఉంటుందో. ఈ రాష్ట్రానికి జనసేన పార్టీ చాలా అవసరం. ప్రజలందరూ కూడా మాకు తోడు నిలబడ్డారు. ఇంకా కూడా మమ్మల్ని విమర్శించాలని చెప్పి చూస్తే మాత్రం సోషల్ మీడియా ద్వారానో మమ్మల్ని కామెంట్ చేయాలని చూస్తే మాత్రము కొంతమంది మేము అస్సాంకు ట్రైన్ టికెట్లు బుక్ చేసిన మా డబ్బులతో. ఈరోజు సాయంత్రం ట్రైన్ ఉంది విజయవాడ నుంచి అస్సాంకి. ఓడిపోయిన మంత్రులు ఎమ్మెల్యేలు అంతా పోవచ్చు దీంట్లో. మా డబ్బులతో బుక్ చేసినాము అస్సాంకు ట్రైన్ టికెట్లు. ఎవరైనా మాకు ఇబ్బందిగా ఉందంటే అస్సాంకి వెళ్ళిపోవచ్చు. స్థాయి బట్టి టికెట్లు బుక్ చేసిన ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అనుకున్నాం. ఫస్ట్ 2 బోగి సరిపోతాయి అనుకున్నాం. దీనిమో ట్రైన్ మొత్తం వేయాల్సి వచ్చింది. ఒక బోగి 2 బోగి సరిపోతుందిలే, ఓడిపోతే 40-50 మంది అనుకుంటే ట్రైన్ మొత్తం మాడాల్సి వచ్చింది ఇప్పుడు వీళ్ళకి. అలాంటి పరిస్థితి వచ్చింది.